వాటికి సంబంధించి సూచనలు ఉండవు, ఎంతసేపు అటాక్. పోనీ ఆయన హయాంలో చేశాడంటే నాకు వాళ్ళు చెప్పారు కదా, ఇది పరిస్థితి. దీని మీద మీ విశ్లేషణ చెప్తారా? ఒక్కసారి ఇప్పుడు వికే గారు, మన అందరూ ఇప్పుడు బుచ్చి చౌదరి గారు కానీ, మన శ్రీనివాస్ గారు కానీ, మీరు కానీ, నేను కానీ ఎవరైనా మాట్లాడుతున్నది ఏదైనా ఒక సమస్య ఉత్పన్నమైనప్పుడు దానికి పరిష్కారాన్ని వెతికితేనే పెద్ద మనిషిగా గుర్తింపు ఉంటుంది సమాజంలో. ఈ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నిజంగా చేయలేకపోతున్నారు, కరెక్ట్ గా ఐడెంటిఫై చేయలేకపోయారు అనుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆలోచన అనుభవాన్ని ఆయన బయటికి చెప్పాలి. రెండోది, ఇప్పుడు ఈ రోజు మీరు చెప్పినట్టు రైతులు, ఆక్వా రైతుల కోసం తీసుకున్నా, ఇక్కడ మత్స్యకారుల కోసం తీసుకున్నా, గతం కన్నా మత్స్యకార రైతులు ఇప్పుడు ఇంకా డెవలప్ అయ్యారు. ఇప్పుడు వాకీ టాకీలు వాడుతున్నారు, ఫైబర్ బోట్లు వచ్చినాయి, డబుల్ ఇంజిన్స్ వచ్చాయి. ఊహించినటువంటి విపత్కర పరిస్థితులు అనేకం వస్తాయి. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రపంచ దేశాలను మించి మనం వెళ్తున్నప్పటికీ ఇతర దేశాల్లో గొప్ప టెక్నాలజీ ఉంది. మనం టెక్నాలజీ వచ్చిన ప్రకృతికి ధీటుగా ఉండదు కదా, దాన్ని కరోనాకి ఏం చేయగలిగాం ఎవరు చెప్పారు? కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి నిజంగా ప్రజల పట్ల ఆయనకి మమకారమే ఉంటే వెళ్ళండి ఒకసారి కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని ఈ మత్స్యకారుల కోసం మాట్లాడమని చెప్పండి. రొయ్యలు, చేపల చెరువులు, రొయ్యల చెరువుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు అని అనుకుంటే తప్పనిసరిగా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సముద్రం నుంచి ఆ షిప్పులు ఆగిపోకుండా ఆ ఇమ్మీడియట్ గా కార్గో వెళ్లే ప్రయత్నం చేయమనండి. జనం ఒప్పుకుంటారు, జనం హర్షిస్తారు. ఇక్కడ కూర్చొని నీ బ్యాటిల్ ఫైట్ ఏంటి, ఎట్లా మాట్లాడుతున్నావు? ఇది మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు మాట్లాడుకున్నట్టు కాదు కదా. ఏం ఆయన యువకుడే కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఆయనకి సత్సంబంధాలు ఉన్నాయి కదా, వెళ్ళమనండి. ఈ మత్స్యకారులు కూడా ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక దారి చూపించాలని ఎందుకు చెప్పలేరు జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశం పైన అవునండి బాబ్జీ గారు, చిన్న సూచన సార్. ఆయన ఢిల్లీ చుట్టూ వెళ్ళేది బెయిల్ కోసం, కేసుల నుంచి విముక్తి కోసం వెళ్తాడే కానీ రాష్ట్రం కోసం ఏనాడు వెళ్ళాలా, ఇక ముందు వెళ్ళడు. మర్చిపోబాకండి. అదే కదా, అందువల్ల ఆయన సూచనలు చేసే పరిస్థితిలో లేడు. మరి లేనప్పుడు ఇక్కడ జనం విశ్వసించరండి ఆ రకమైన ప్రయాణాన్ని. ఇప్పుడు ఈరోజు ఎవరు విశ్వసిస్తారు జగన్మోహన్ రెడ్డి పర్యటనని? ఇప్పుడు ఆయన ఊరేగింపుగా వెళ్ళినా, లేకపోతే సీఎం అని అర్పించుకున్నా, లేకపోతే కాన్వాయ్ తోటి వెళ్ళినా, ఇప్పుడు ఈ రోజు నిజంగా ముద్రగడ పద్మనాభం గారి పట్ల ఆయనకి ప్రేమ ఉంటే ఇమ్మీడియట్ గా ఆక్వా రైతుల తాలూకా మీటింగ్ ఇంకో రోజు పెట్టుకుని ఉంటే ఎంత గౌరవంగా ఉండేది. ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఆ మీటింగ్ పెట్టకపోతే వచ్చినట్టు నష్టమేం లేదు కదా. అంతా మన రాష్ట్రంలోనే కదా ఉంటాం. ఆయనే ఇంకొకరికి ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోయే మనిషి కాదు కదా. కానీ దాని అనే ఆలోచన ఆయనకు ఉండాలి కదా. అది లేకుండా ఆయన అన్ని చేసుకొని ప్రభుత్వం మీద బురద జల్లి గుడ్డ కాల్చి మీదను పడేసే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు తన పందాన్ని మార్చుకోకపోతే రాజకీయాల్లో ఇదే తీరును కొనసాగుతాం అనుకుంటే జనం విశ్వసించరు వికే గారు. కానీ ఇప్పుడు బహిరంగ సభలకో, లేకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్స్లోనో, లేకపోతే ఇంకొక చోట ర్యాలీలు తీశారు, అట్లా కారులోంచి బయటికి చేతులు బయటికి పెట్టి దండాలు పెడుతూ జనానికి చేతులు తేలడం, ఇది ఒక ట్రెండ్. దాన్ని ఎవరు మనం తప్పట్టాల్సిన అవసరం. కానీ ఇది ఎక్కడికి పోవాలండి? చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తూ అదే పని, లేకపోతే నిన్న వైజాగ్ అక్కడ మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించడానికి వస్తే ముందే అక్కడ ఫిక్స్ చేశారండి, ఇంతమంది రావాలి, ఇంత ర్యాలీ రావాలి. ఏదో వీడియో కూడా, ఆడియో బయటకు వచ్చింది. ఏంటి ఎవరు రాలేదని అడిగిన ఆడియో ఒకటి వచ్చింది. ఇది ఏ రకమైన ట్రెండ్ బుచ్చే చౌదరి గారు? అన్నగారిని చూశారు, ఎన్టీ రామారావు గారిని, తర్వాత రాజశేఖర రెడ్డి గారిని చూశారు, చాలామంది, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో రూట్లు ఎన్నో తిరిగారు.